వేసవి సమీపిస్తోంది. ఎండ వేడిం పెరుగుతోంది. చాలా చోట్ల ఎయిర్ కండిషనర్ ఏసీల వాడకం మొదలైంది. అత్యధిక శాతం మంది ప్రజలు ఏసీని 20 నుంచి 21 డిగ్రీలతో వినియోగిస్తున్నారు. కాగా 25 డిగ్రీలతో స్థిరంగా వినియోగిస్తే అటు పర్యావరణానికి ఇటు ఏసీ వాడుతున్న వారి ఆరోగ్యానికి మంచిదని తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ టీజీ రెడ్కో క్షేత్రస్థాయి అధ్యయనంలో తేలింది. ఈ సంస్థ రాష్ట్రంలో ఇంధన పరిరక్షణ కార్యక్రమాల నిర్వహణకు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. ఒక ఏసీ ఉష్ణోగ్రతను 25 డిగ్రీలతో ఉంచితే సంవత్సరానికి 48% యూనిట్ల కరెంట్ వినియోగం తగ్గుతుందని, 810 కిలోల కార్బన్ ఉద్గారాలు గాల్లోకి వెలువడకుండా నియంత్రించవచ్చని వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో, కార్యాలయాల్లో ఏసీని 25 డిగ్రీల ఉష్ణోగ్రతతోనే స్థిరంగా వినియోగించేలా చూస్తే రాష్ట్ర విద్యుత్ వినియోగం 6% వరకు తగ్గించవచ్చని రెడ్కో ప్రభుత్వానికి అధ్యయన నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో కార్యాలయాల్లో ఏసీలన్నీ తప్పనిసరిగా 25 డిగ్రీల వద్ద ఉంచాలని రాష్ట్ర ఇంధన శాఖ అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించింది. ఇళ్లలో చాలామంది ఏసీలు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద వాడుతున్నారు. దీనివల్ల వారి కరెంటు బిల్లు పెరగడంతో పాటు రాష్ట్ర విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఈ సమయంలో యూనిట్ కరెంట్ కొనడానికి భారత్ ఇంధన్ ఎక్స్చేంజ్ IEXకి ₹10 వరకు విద్యుత్ పంపిణీ సంస్థలు చెల్లిస్తున్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల కరెంట్ బిల్లు నెలకు ₹100 కోట్ల పైగా వస్తోంది. దీన్ని తగ్గించాలనే ఆలోచన. ఏసీల ఉష్ణోగ్రతను 25 డిగ్రీల్లో ఉంచడం వల్ల నెలకు కనీసం ₹100 కోట్ల ఆదా అవుతాయని రెడ్కో అంచనా. రాష్ట్రంలో ఏసీల వాడకం పెరుగుతోంది. విద్యుత్ డిమాండ్ ఇటీవల 16,504 మెగావాట్లకు చేరినట్టు అధికారులు తెలిపారు. గత ఏడాది మార్చి 1కి 16,145 మెగావాట్లే ఉండి పెరిగినట్లు చెప్పారు. యూనిట్ కరెంట్ ఆదా చేసే రెండో పెద్ద యూనిట్ల ఉత్పత్తితో సంబంధం ఉన్న అంశంగా అధ్యయనంలో తేలింది. ఒక భవనంపై 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే రోజుకు 8 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల 182 మెక్కులు పెంచినట్లుగా సమానం. ఏసీని 21 డిగ్రీల ఉష్ణోగ్రత కన్నా తక్కువ వాడితే ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు గుర్తించామని టీజీ రెడ్కో మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. కాబట్టి ప్రజలు ఏసీలను 25 డిగ్రీల ఉష్ణోగ్రత వద్దే వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కరెంటు వినియోగం తగ్గడంతో పాటు బిల్లులు తగ్గుతాయి. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు కూడా సహాయపడుతుంది. అందువల్ల ప్రజలందరూ ఏసీలను 20 డిగ్రీల వద్ద ఉంచి వినియోగిస్తే వ్యక్తిగతంగా కూడా సమాజానికి కూడా మేలు జరుగుతుందని అధికారులు సూచిస్తున్నారు.